11 నుంచి లోకేష్ శంకారావం శ్రీకాకుళం జిల్లా నుంచి 50 రోజుల యాత్ర, రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 50 నియోజకవర్గాలు తిరుగుతారంట అయినా. ఇంకా దీని మీద ఎలివేషన్ సెట్ ఉన్నాయంటే ఒకసారి చూడండి, కేజీఎఫ్ సినిమా లాగా. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది, ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోవాలనుకున్నారు కానీ అగ్గి పెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు కానీ ఊసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. ఇది చూస్తే ఉన్నమతి పోతుంది, కానీ ఇదే ఆంధ్రజ్యోతిలో ఎట్లా రాసిరు ఒకసారి చూడండి. కాస్త బొద్దుగా నున్నగా సేవ్ చేసిన ముఖం, కాస్త బొద్దుగా ఉండే శరీరం, కదలలేక కదిలినట్టు నడిచే నడక తీరు, మాటల్లో మద్దతనం, చూపుల్లో అమాయకత్వం, మాటల్లో తడబాటు, చెప్పదలుచుకున్న అంశాల్లో క్లారిటీ లేకపోవడం. తెలుగుదేశం పార్టీ కంపించింది, ఇట్లాంటి డైలాగులన్నీ ఆనుమతి నుంచే వస్తాయన్నమాట. ఇట్లాంటి ఆయనకు ఈ ఎలివేషన్లు ఇంతకుముందు చూసిరు కదా, కేజీఎఫ్ టైప్. ఏవో యశ్ అనుకుంటున్నావు మరి, తండ్రిదే ఒక దిక్కుమాలిన రాజకీయం. ఈ ఏమైనా సిగ్గుందా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డాడు, సరే ఇక కాలం కలిసి వచ్చిందో లేకపోతే తిరగమోతేసిందో ప్రతిపక్ష నేతగా అయిపోయిండు. 2014లో సరే బంపర్ ఆఫర్ వచ్చింది. అప్పుడు 3 పార్టీలతో కలిసి, ఒక జాతీయ పార్టీ ఇంకొక తోక పార్టీతో కలిసి ఎంత 1.5% తేడాతో ముఖ్యమంత్రి అయిండు. ఇంకా అయిపోయింది. 2019లో కుక్క కొట్టుడు కొట్టిర్రు. ఇంకా అయినా కూడా పక్కకు జరగకుండా ఇంకా ఈ ఎదవ రాజకీయం ఏందో. యాత్ర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పదవీ వ్యామోహం మంచిది కాదు, జనం ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదని. అయినా కూడా సిగ్గురాలే. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా లోకేష్ని ఎలివేట్ చేసి సరే ఈయనను సీఎం అభ్యర్థిగా పెడితే అంటే కొంచెం ఈక్వల్గానే ఉంటుంది. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఉంటాడు, 45 ఏళ్ల వయసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంటే ఒక బచ్చగానితోన పోటీ పడ్డం ఏందని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి అనిపించలేదా? ఏమో మీకే తెలవాలి. ఈ పచ్చ పేపర్లనేమో ఇంకా ఇంత జాకిలు పెట్టి రాసేలాగా శంకర్రావం బూడిదలకెళ్ళి లేచిన లావా లెక్క గమ్మత్ చేస్తుంటారు వీళ్ళు.